హలో అందరికీ. ఈరోజు బిగ్ బాస్ లైవ్ ఎంతమంది వాచ్ చేస్తున్నారు? వాచ్ చేస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే చాలా అంటే చాలా టాస్క్‌లు పెడుతూనే ఉన్నారు బిగ్ బాస్. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే గేమ్స్ అనేవి జరిగినాయనమాట. సో, ఆల్రెడీ నేను 2 గేమ్స్ గురించి చెప్పేసాను. అవి వీడియోస్ కూడా చేసి పెట్టాను. మీరు చూడనట్టయితే ఒకసారి నా ఛానల్‌కెళ్ళి చూడండి. అండ్ ఇదొచ్చేసి థర్డ్ టాస్క్ అనమాట. దీని ప్రైజ్ వచ్చేసి 1,00,000. అండ్ ఈ టాస్క్‌లో రూల్స్ ఏంటి అంటే పర్సన్ సాక్స్‌లేసుకోవాలి. సాక్స్ కూడా పాదం వరకు ఏసుకోవాలి. ఫుల్‌గా ఏసుకోకూడదు. హాఫ్ ఆఫ్ సాక్స్ ఏసుకోవాలి. ఈ సాక్స్‌ని ఎవరైతే ఎదుటి వాళ్ళ టీమ్ ఉన్నారో వాళ్ళు కాళ్ళతో మాత్రమే లాగాలి. హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. సో, ఈ ఆట ఆడడానికి యష్మి గ్రూప్ నుంచి ఇద్దరు, నైనిక గ్రూప్ నుంచి ఇద్దరు, నిఖిల్ గ్రూప్ నుంచి ఇద్దరు వెళ్ళారనమాట. నైనిక గ్రూప్ నుండి నిఖిల్, అలాగే మణికంఠ. యష్మి గ్రూప్ నుంచి నబీల్, అలాగే విష్ణుప్రియ. అండ్ యష్మి గ్రూప్ నుంచి అభయ్, అలాగే పృథ్వీ వెళ్ళారు. నిజంగా గేమ్ అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను మీతో మాట్లాడే మాటలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫుల్ వీడియో చూసేయండి. అండ్ ఈరోజు వచ్చేసి గేమ్ అనేది 2 గేమ్స్ కూడా చాలా కొంచెం ఫస్ట్ గేమ్ అయితే చాలా సిల్లీగా అనిపించింది. సెకండ్ గేమ్ అయితే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఇదైతే నిజంగా మంచి జోష్ అయితే ఇచ్చింది. అండ్ ఇందులో చెప్పవలసింది మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే గేమ్కి సంచాలకుగా ప్రేరణ ఉండింది. అయితే గేమ్లో ఎలా జరగాలి, ఏం జరగాలి, అది ఓకే. గేమ్లో ఏది జరిగినా రైట్ జరిగినా రాంగ్ జరిగినా సంచాలక్ డెసిషన్ తీసుకోవాలి. అలా అని మన యష్మి గారు చాలాసార్లు చెప్పారు. కానీ ఈ గేమ్ చూస్తున్నంతసేపు నిజంగా యష్మి టీం మీద చాలా చిరాకు వచ్చింది నాకైతే. ఎందుకు అంటే ఎదటి వాళ్ళని ఇరిటేట్ చేయడంలో యష్మికి మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంత ఇరిటేట్ చేస్తుందంటే ఇప్పుడు యష్మికి తోడు పృథ్వీకి తోడు ఈవిడ సోనియా గారు. ఒకసారి సోనియా నిన్న మాట్లాడుతూ ఎవరితో అభయ్‌తో మాట్లాడుతూ అనిందనమాట. చాలా చీప్‌గా జోకులు చేస్తది. చాలా చీప్‌గా జనాల్ని ఏడిపిస్తది. అసలు అలా ఎలా చేస్తదని మాట్లాడింది సోనియా. మరి యష్మి ఇక్కడ కూర్చొని ఈ గేమ్‌లో ఎంత వర్స్ట్ బిహేవియర్ అంటే డాన్స్ వేస్తూ, ఊగుతూ ఎంత మీరు ఆల్రెడీ చూసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడకపోతే ఆల్రెడీ బిగ్ బాస్‌లో ఎపిసోడ్ అనేది వచ్చేస్తుంది. సో, చూసాక నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా చిరాకు తెప్పించింది యష్మి బిహేవియర్ అయితే. అండ్ పృథ్వీ కూడా అలాగే ఏదో పూనక వచ్చినట్టు అరుస్తూనే ఉన్నాడు. తప్పు చేసినా అది తప్పు కాదు అంటూనే ఉన్నాడు. చాలా అంటే చూసినంతసేపు ఈ టాస్క్ చూసినంతసేపు కూడా చాలా ఇరిటేట్ అయ్యాను. పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ ఈ టాస్క్ చూసినప్పుడు చాలా చిరాకొచ్చింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నబీల్. నబీల్ గేమ్ అయితే బాగానే ఆడుతున్నాడు. అయితే ఈ టాస్క్‌లో ఫస్ట్ క్రాస్ చేసింది మాత్రం పృథ్వీ. పృథ్వీ ఫస్ట్ నబీల్‌ని పుష్ చేశాడు. కానీ దానిని తప్పని యష్మి ఎంత వాదించిందంటే అసలు చాలా ఘోరంగా యష్మి టీం అంతా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రేరణ ఏమి చెప్పాలో కూడా తెలియకుండా ఇటు వీళ్ళ మాటకి అటు వాళ్ళ మాటకి ఆలోచిస్తూనే ఉండింది. కానీ ఫైనల్‌గా అయితే పృథ్వీ అయితే ఫస్ట్ అయితే బయటికెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నబీల్ కూడా అలాగా సాక్స్ అనేది కాలు కిందకి దాచావని బయటికి పంపించేయడానికి ప్రేరణ నువ్వు అవుట్ అయిపోయావు వెళ్ళిపోమన్నప్పుడు నబీల్‌కి ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. అది నిజంగా చాలా బాధ అనిపించింది. నైనిక ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆమె లిప్‌స్టిక్ వేసుకోవడానికే మరి బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిందో మరి ఏమన్నా ఆడితే అంటే తను ఆడితే ఓకే బాగానే ఆడుతుంది. కానీ తన దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఎక్కడా నాకు అనిపించలేదు. ఈ గేమ్‌లో అయితే అస్సలు అనిపించలేదు. అండ్ నబీల్ కూడా చాలా వరకు పాపం అడగమని చూసాడు కానీ అడగలేదు. ఆదిత్య గారు వచ్చారు. అది ఎలాగ తన సాక్స్ దాచుకోలేదు కదా అని అడిగాడు. తను కూడా అంత ఎక్కువగా ఏం అడగలేదు. నైనిక వాళ్ళని అడగమన్నాడు కానీ వాళ్ళు ఏం అడగలేదు. నైనిక రా వచ్చి కూర్చో నబీల్ అనింది. మరి గేమ్‌లో తను గెలవకూడదనా విన్ అవ్వాలన్నా ఏం అర్థం కాలేదు. నిఖిల్‌ని అయితే బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిఖిల్ ఆడు, అభయ్ అన్న ఆడు అని విష్ణుప్రియ వీళ్ళు కూడా మరి వాళ్ళ క్లాన్ని వాళ్ళు ముందుకు నడిపించుకోకపోతే వాళ్ళ క్లాన్లో కొంచెం బలంగా ఉండేది నబీల్. యాక్చువల్గా సెకండ్ గేమ్ గెలిచింది కూడా నబీల్ వల్లే, తన మొత్తం ఎఫర్ట్స్ ఉండడం వల్లే. కానీ ఎందుకు నబీల్ని సపోర్ట్ చేయలేదు అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఫైనల్‌గా వస్తే నబీల్ కూడా పాపం లోనకెళ్ళి చాలాసేపు బాధపడ్డాడు. అండ్ శేఖర్ అన్న వచ్చి మాట్లాడాడు నబీల్‌తో. మాట్లాడినప్పుడు తను ఒకటే అంటున్నాడు, నన్ను ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. నైనిక నా చీఫ్ అయి ఉండి తను నా గురించి మాట్లాడలేదు. వాళ్ళు నలుగురు మాట్లాడుంటే ఏదైతే నన్ను క్విట్ చేసిందో ఆ గేమ్‌లోంచి అక్కడ మళ్ళీ తీసుకునేదేమో ప్రేరణ.
సో నా గురించి ఎవరు మాట్లాడలేదన్న, నిఖిల్ని అలాగే వీళ్ళనే సపోర్ట్ చేస్తుంది. నిఖిల్ అంటే బాగా పిచ్చి వాళ్ళకి, అలాంటప్పుడు నన్నెందుకు తీసుకున్నారని మాట్లాడింది. నాకైతే ఆ పాయింట్ కరెక్ట్గానే అనిపించింది. ఎందుకంటే మన టీంలో ఉన్నప్పుడు వాళ్ళని మనం సపోర్ట్ చెయ్యాలి. యష్మి టీంలో పృథ్వీ ఉన్నాడు. ఎంత దారుణంగా ఆడతాడంటే అంత దారుణంగా ఆడతాడు. ఆల్రెడీ మనం చూసాము, పృథ్వీ ఆడే గేమ్స్ అన్నీ మనం చూసాము. ప్రతిదీ కూడా చీట్ చేసే ఆడుతూ ఉంటాడు. అయినా సరే యష్మి వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారు తనకి. అండ్ నిఖిల్ గ్రూప్లో నిఖిల్ అయితే పక్కాగా బాగానే ఆడతాడు. అండ్ మణికంఠ చీట్ చేసినా నిఖిల్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. సో త్రీ టీమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో చూడాలి నాగార్జున గారు ఏం మాట్లాడతారో ఏంటో అనేది. అండ్ అలాగే నాగార్జున గారు రేపు సాటర్డే మాట్లాడేటప్పుడు యష్మికి వార్నింగ్ అయితే ఇవ్వాలి. లేకపోతే బిగ్ బాస్ అంతట్లో నిజంగా యష్మి బయటికి వెళ్ళేటప్పటికి యష్మికి కానీ సోనియాకి కానీ నాగార్జున గారు కరెక్ట్గా చెప్పకపోతే బయటికి వెళ్ళేటప్పటికి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ హౌస్కి వచ్చింది మంచి పేరుని తెచ్చుకొని వెళ్ళడానికి, కానీ వీళ్ళు ఎందుకో ఇంత చెత్త బిహేవియర్తో ఉన్నారు. ఎదటి వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడడంలో సోనియానే, అలాగే ఈయన ఈ యష్మి ఇలానే ఉండింది. ఇద్దరు కూడా ఈ రోజు అయితే పూనకం వచ్చినట్టే చేశారు, యష్మి పృథ్వీ కూడాని. మరి ఎందుకు వచ్చిందో ఏమో కానీ ఆ పూనకం అయితే బాగా చూపించారు. సర్టెన్ టైంలో ఏమైంది వీళ్ళకి సడన్గా ఇలాగయ్యారు దయ్యాలు పట్టినట్టు అన్నట్టు అనిపించింది. సో మీరు ఈ గేమ్ గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే నేను మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.